ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణ అక్షరాలతో లిఖితమగిన పోరాటం మనదని, సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంత పాలనను పక్కన పెట్టామని సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. గోదావరి, కృష్ణా నీటి హక్కులపై తగ్గేది లేదన్నారు. హైదరాబాద్ ఒక బ్రాండ్ అని, దాని ప్రఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాలన్నారు. మూసీతో దాని తీరంలో ఉన్న అన్ని మతాల ప్రార్థనా మందిరాలు అభివృద్ధి చేస్తామన్నారు. కృష్ణా నది జలాలు, గోదావరి నది జలాలకు సంబంధించి ఈనాడు జరుగుతున్న చరిత్ర మీకందరికీ తెలుసు. ఈ రెండు నదులు తెలంగాణ జీవ నదులు. ఆ నదుల్లో మనకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాలపై రాజీ పడేది లేదు. గత పాలకుల తప్పులను సరిదిద్ది ప్రతి చుక్క నీటిపై పక్కా హక్కులు సాధించే దిశగా కృష్ణా జలాల విషయంలో న్యాయ పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇటీవలే మన ఇంజనీర్లకు, న్యాయ నిపుణులకు స్పష్టమైన దిశ నిర్దేశం రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. కృష్ణా జలాలలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన ముఖ్యంగా నికర జలాలు, వరద జలాలు, మిగులు జలాలు మొత్తం కలిపితే తెలంగాణకు రావాల్సింది 904 టీఎంసీల నీళ్లు. ఈ 904 టీఎంసీల నీళ్లను సాధించడానికి కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ తరఫున పక్కాగా బలమైన వాదన వినిపించడానికి అవసరమైన సూచనలను, సలహాలను సాగునీటి పారుదల శాఖ మంత్రితో పాటు మేమే స్వయంగా సమీక్షించి వాళ్లకు సూచనలు చేయడం జరిగింది. హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్. ఈ బ్రాండే మన యొక్క ఇమేజ్ ప్రపంచ స్థాయిలో. అందుకే హైదరాబాద్ గేట్వే ఆఫ్ వరల్డ్గా తీర్చిదిద్దాలని ఈనాడు పూర్తి స్థాయిలో మన ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. దాంట్లో భాగంగానే హైదరాబాదు మహానగరం మన బలం, మన బ్రాండ్. ఈ బ్రాండ్ను భవిష్యత్తులో ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టే దీర్ఘకాలిక ప్రణాళికలను రచిస్తున్నాం. 2035 నాటికి తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలన్నదే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఈ రోజు అభివృద్ధి చేస్తాం. ఇదే కాదు, హిందువులకు సంబంధించిన దేవాలయం కావచ్చు, ముస్లిం సోదరులకు సంబంధించిన మసీదు కావచ్చు, సిక్కు సోదరులకు సంబంధించిన గురుద్వారా కావచ్చు, క్రిస్టియన్ సోదరులకు సంబంధించిన చర్చిలు కావచ్చు, ఈ నదీ పరివాహక ప్రాంతంలో మత సామరస్యంతో కూడుకున్న గొప్ప కట్టడాలను కట్టడం ద్వారా ప్రపంచ పర్యాటకులను ఆకర్షించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన చేయడమే కాకుండా తెలంగాణ వైతాళికులు, తెలంగాణ చరిత్రకు, తెలంగాణ పోరాటాలకు ప్రతీకలైన గొప్ప వ్యక్తుల యొక్క అక్కడ విగ్రహాలు పెట్టుకోవడం ద్వారా ప్రపంచ పర్యాటకులకు తెలంగాణ చరిత్రను అందించడానికి ఈ మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఈరోజు అభివృద్ధి చేయబోతున్నాం. ప్రజలు ఇందులో సంపూర్ణంగా ఈ ప్రభుత్వంతో కలిసి రావాలి. కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, కొంతమందికి మా ప్రయత్నం నచ్చకపోవచ్చు, కానీ ప్రజల నుంచి నేను ఆశిస్తున్న మీరందరూ అండగా నిలబడాలి. అందుకే గతంలో జరిగిన పరిణామాలు మీకు తెలుసు. డ్రగ్స్కు సంబంధించి హైదరాబాద్ గేట్వే ఆఫ్ హైదరాబాద్ ఫర్ డెవలప్మెంట్ అనుకుంటా డ్రగ్స్కి గేట్వేగా కొంతమంది మార్చుకోవడం జరిగింది. అందుకే ఈనాడు ఈ డ్రగ్స్ను నియంత్రించడానికి ఈగల్ ఫోర్స్ను తీసుకొచ్చినాం. ఎక్కడైనా మీకు అందరికీ తెలుసు, గద్ద ఆకాశంలో ఎన్ని వందల మీటర్ల పైన ఎగిరినా తన టార్గెట్ను నిశితంగా గమనించి పక్కాగా గద్ద తను చేయాల్సిన పని చేస్తుంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ గంజాయిని, డ్రగ్స్ను నిర్మూలించడానికి ఈగల్ ఫోర్స్ను తీసుకొచ్చినాం. ఇది భవిష్యత్తులో తెలంగాణ యువతను సరైన దారిలో పెట్టడానికి, ఈ డ్రగ్స్, గంజాయి వ్యాపారాలు చేసే వాళ్ళను నిర్మూలించడం కోసం ఈనాడు ఈ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొంతమందికి నచ్చకపోవచ్చు, అయినా ఇందులో వెనుకడుగు వెయ్యాలన్న ఆలోచన లేదు. మొన్న జరిగిన ప్రపంచ దేశాలలో 138 దేశాలు ఈ గంజాయి డ్రగ్స్ నిర్మూలన మీద ఒక పోటీ జరిగింది. దాంట్లో హైదరాబాద్ పోలీస్ వరల్డ్ పోలీస్ సమ్మిట్ WPS 2025లో డ్రగ్ కంట్రోల్ కేటగిరీలో మన హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రథమ బహుమతి సాధించింది.